అండి. హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ డే అనే చెప్పాలి. ఏంటంటే ఆ, మన ఛానల్ ఫాలో అవుతూ తనైతే ఇంటి దగ్గర ఉండి కేక్స్ అయితే నేర్చుకుందంట. సో ఆ కేక్స్ ప్రాక్టీస్ చేయగా కూడాను ఫ్యామిలీలో అందరికీ కూడాను కేక్స్ చేస్తుంది. సో అలాగే నాకు కూడా కాల్ చేసింది అనమాట. నిన్న కాల్ చేసి మీకు ఒక కేక్ ఇవ్వాలనుకుంటున్నానంటే, సో ఇంట్లో ఎవరు లేరండి, ఒక బెంటో కేక్ చేసి ఫస్ట్ అయితే వద్దని చెప్పాను. సో నా వీడియోస్ చూసి నేర్చుకున్నారు కదా, అదే హ్యాపీ నాకు అని చెప్తే, లేదక్క మీకైతే ఇవ్వాలనుకుంటున్నాను అని అయితే చెప్పింది అనమాట తను. సో మార్నింగ్ చెప్పాను బెంటో కేక్ ఏదైనా చేసి ఇవ్వండి అయితే అని చెప్పి. సో ఈవినింగ్ కల్లా బెంటో కేక్ అయితే తెచ్చిచ్చారనమాట. చాక్లెట్ కేక్ చేయమన్నాను, తను అన్నదనమాట ఏ ఫ్లేవర్ చేయాలని చెప్పి. అంటే చాక్లెట్ చేయండి, ఇంట్లో కదా సాస్ అంతా ప్రిపేర్ చేస్తారు, ఆ సాస్ గట్టను ఎలా ఉంటుందో ఏంటో చూసి చెప్తానులేండి, ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా చెప్పండి అక్క అనేది చెప్పారనమాట. సో హర్షిత, సో తన పేరైతే హర్షిత అండి. కంచెపాలెం నుంచి అయితే వచ్చిందనమాట. నిన్న ఎందుకు తినలేదంటే, నిన్న కొంచెం నైట్ డిన్నర్ చేసినప్పటికీ త్వరగా చేసి పడుకునిపోయాను అనమాట, కొంచెం హెల్త్ బాగోక. సో ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది, 12:30 11:30 12:30 అవుతుంది. సో ఇప్పుడైతే కేక్ తినాలనుకుంటున్నాను. సో చెప్తాను మీకు. సో మీరు కూడా ఎవరైనా మన ఛానల్ చూసి కేక్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రెసిపీస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ కేక్ కూడా ఎలా చేసింది ఏంటనేది మీకు చూపిస్తాను. చాక్లెట్ కేక్ కదా, మంచిగా ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చిందనమాట. ఇంటికి రమ్మని చెప్పాను, అంటే బయట ఉంటే ఇంకా అలాగా వెంటనే కలిసి వెళ్ళిపోతారు కదా అని చెప్పి అయితే ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని కాసేపు ఒక 10 to 15 minutes మాట్లాడైతే తను వెళ్ళిందనమాట. చాలా బాగా అనిపించింది. మన వీడియోస్ చూసి నా రెసిపీయే ఫాలో అయ్యి నాకు కేక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ అక్క అని చెప్పి అయితే పైన రాసి మనకి కేక్ అయితే సెండ్ చేసిందనమాట. సో చాలామంది నేను బెంటో కేక్ రెసిపీస్ అప్లోడ్ చేసిన తర్వాత, ఇంకా బెంటో కేక్ డెలివరీ చేసిన తర్వాత కస్టమర్స్ ఏం చేశారంటే, నేను ఏదైతే బటర్ పేపర్లో పెడతానో అది తీసి బయటికి తీసి ఫోటోషూట్ అవన్నీ కూడా చేసుకున్నారనమాట. సో అలా కాదు, సో బెంటో కేక్ అనేది ఈ కేక్లోనే ఉంచేసి ఫోటోషూట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగే బాగుంటుంది, సపరేట్గా తీసి పెట్టుకుంటే అంతగా బాగోదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఈరోజు ఏ అకేషన్ లేకుండా ఒక స్పెషల్ కేక్ అనేది నేను కట్ చేయబోతున్నాను. పైన అయితే కొంచెం హార్డ్గా ఉంది, గనాచ్ కదా, హార్డ్గా ఉంది. కేక్స్ తిని మోక్ష బర్త్డే తర్వాత అసలు కేక్ తినలేదు కదా యక్షి. కొన్ని ఇయర్స్ నుంచి నేను బయట కేక్స్ తినడం అయితే మానేశాను అనమాట. నేను చేసుకున్న కేక్స్ మాత్రమే నేను తింటాను. ఎక్కడికైనా అకేషన్కి అంటే వేరే వాళ్ళు ఒకవేళ పిలిచినా సరే, ఫ్యామిలీ రిలేటివ్స్ ఊర్లోని గట్రా బర్త్డేస్ అయినా సరే కేక్స్ మాత్రం మ్యాక్సిమం తిన్నమాట. బయటవి నేను చేసుకున్న కేక్సే నాకు చాలా నచ్చుతాయి. ఎందుకంటే అంటే తప్పని పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా తింటాను. మ్యాక్సిమం మీరు చేసుకునే కేక్సే ప్రిఫర్ చేయండి. సో మళ్ళీ చాలా రోజులకి బయట కేక్ తింటున్నాను, అది కూడా హోమ్ మేడ్. ఇంకా నచ్చంతా కూడా బాగుంది. చాకో చిప్స్ ఇక్కడ బాగా తగులుతున్నాయి. యాక్చువల్గా ఇదైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్, ఎందుకంటే క్రీమ్ అంతా కూడా మనకి చాక్లెట్ రావాలన్నమాట. సో అప్పుడు మనం చాక్లెట్ కేక్ అంటాం. బ్లాక్ ఫారెస్ట్ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. సో అంతా కరెక్ట్ ల్యాప్టాప్ లేవా నేను 0.6xలో తీస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఇలాగా ఒక సబ్స్క్రైబర్ మన దగ్గరికి వచ్చి ఒక కేక్ తెచ్చివ్వడం అనేది చాలా మంచి విషయం అనమాట. సో ఇలానే ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇది ఒక ఫోన్లో ఉండిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఆ రెండింటిని కూడా మెర్జ్ చేయడం అవ్వట్లేదు. సో ఇదండి వీడియో. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ చూసి వీడియోస్ నచ్చితే మాత్రం
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ దగ్గరికి అయితే ఫస్ట్ టైం వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.